హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. ఆ, ఈరోజు మీతో మాట్లాడాలని ప్రశాంతంగా సమయాన్ని కేటాయించుకొని మీతో మాట్లాడాలనుకుంటున్నానండి. అదేంటంటే, నాకు తెలియకుండానే నెగిటివ్ స్ప్రెడ్ అయింది. అది ఎందుకో దేనికో నాకు మాత్రం తెలియదు. నా నుంచే నేను పర్ఫెక్ట్గా, నాలో ఏం తప్పు లేకుండా, నాలో ఏం లోపం లేకుండా మా విషయంలో వీడియోస్ బాగానే తీస్తున్నాను, బాగానే పోస్ట్ చేస్తున్నాను అని అనుకొని మీకు డైలీ పోస్ట్ చేస్తూ ఉన్నాను వీడియోస్. పోయిన మంత్ కంటే ఈ మంత్ 1 తారీఖు నుంచి మొదలు పెట్టుకొని మొత్తం చాలా వ్యూస్, అంటే అందరూ ఇంట్రెస్ట్ అనేది మన ఛానల్ మీద తగ్గింది. అది ఎందుకో దేనికో నాకు మాత్రం తెలియదు. కానీ కొన్ని మాత్రం అంటే రాజీ అంటే మనం వీడియోస్లో కొంచెం ఫోన్ నెంబర్ ఇచ్చాం కదా ఇంతకుముందు పీకిల్స్ పెట్టినప్పుడు, ఆ ఫోన్ నెంబర్ తీసుకొని మన సబ్స్క్రైబర్లు, అంటే మనల్ని బాగా సపోర్ట్ చేసేవాళ్ళు, మేమంటే ఇష్టం ఉన్నవాళ్ళు, ప్రతిదీ ఓపెన్గా కొన్ని మాటలు చెప్పారన్నమాట. ఆ విషయాలు ఏంటో ఈరోజు మీతో మాట్లాడాలని, అలానే నాలో ఉన్న తప్పులను కూడా ఎదుటి వాళ్ళు ఏళ్ళు చూపించినప్పుడు వాళ్ళు చెప్పే సమాధానాలు కూడా మనం మంచో చెడో రిసీవ్ తీసుకోవాలి. ఇప్పుడు బాధను రిసీవ్ అంటే నెగిటివ్ని రిసీవ్ చేసుకోకపోయినా పాజిటివ్నైనా రిసీవ్ తీసుకోవాలి కదా అనే ఉద్దేశంతో మీకు కొన్ని విషయాలు అయితే ఈరోజు చెప్పబోతున్నానండి. అది ఎందుకో దేనికో కారణం మాత్రం నాకైతే 4 రోజులు పెట్టి చాలా బాగా అనిపిస్తుంది. సరిగ్గా నిద్ర కూడా పట్టట్లేదు. ఇంత కష్టపడి మనం ఊరుకుండే వాళ్ళం కాదే. ఏ పని ఉంటే ఆ పని చేసుకుంటా మన వీడియోస్ పోస్ట్ చేసుకునే వాళ్ళమి. మన కథ మన వ్యవహారం వీడియోస్ పెట్టుకుంటా చాలా బాగుండేది. నాని చాలా బాగుంటాయి, రాజీ నీ కుకింగ్స్ కూడా చాలా బాగుంటాయి అన్న కామెంట్స్ చూసేవాళ్ళమే. కానీ ఇప్పటి నుంచి ఎవరో ఒకరు ఏదో అన్నారని దాని కింద నెగిటివ్ కామెంట్ చేశారని దాని కింద 10 లైకులు, 20 లైకులు, 30 లైకులు అలా వస్తున్నాయి. ఇప్పుడు 10 మందిలో ఒకళ్ళు ఇద్దరంటే ఏం సహజం అండి సోషల్ మీడియా అనగా. కానీ ఇప్పుడు నా ఛానల్లో 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉన్న ఛానల్లో దగ్గరగా 30K 40K చూసే వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు నేను వీడియోస్ పెడుతుంటే ఎంత మంచి వీడియోస్ తీసినా కూడా దానికి మొత్తం 10 డ్రాప్ అయిపోతున్నాయి. ఎందుకో దేనికో అది నాకు తెలియట్లేదు. మన సబ్స్క్రైబర్స్ కూడా కాల్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాకు ఎంత హైప్ వచ్చిందో ఆ హైప్ అంతా మళ్ళీ వాళ్ళ వల్లనే పోయినట్టుంది. మన అనుకొని, నా ఫ్యామిలీ మెంబర్స్ అనుకొని నేను తీసుకొచ్చుకొని వీడియోస్లో పోస్ట్ చేసుకొని వాళ్ళని పరిచయం చేసుకొని తర్వాత వాళ్ళని సపోర్ట్ చేయాలని ఎన్నెన్నో అనుకున్నా. మీకు ఇంకా అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీవెన మహేంద్ర గురించి మీరు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఆ సమాధానం చాలామంది 100కి 90% చాలామంది దాని గురించే నాని ఎందుకు సమాధానం చెప్పట్లేదు, నాని తప్పుడాడు అవుతున్నాడు అన్న ఉద్దేశంతో మీరు అనుకుంటున్నారు. కానీ నేను కాదు అనేది నాకు తెలుసు. నా విషయం నా బుద్ధి ఏందో, నా అలవాట్లు ఏందో, నా గుణం ఏందో నాకు తెలుస్తుంది. కానీ మీకు ఎందుకు నేను సమాధానం చెప్పట్లేదు అన్న విషయాన్ని అక్కడ మీకు తప్పుడులా కనపడుతున్నాను. వాళ్ళ గురించి ఫస్ట్. రెండోది వచ్చేసి ఏమో మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కాల్ చేశారు ఈ మధ్య. కాల్ చేసి ఏమండి బాగున్నారా, బాగానే ఉన్నామండి అని చెప్పేసి తర్వాత ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నాని ఒక విషయం చెబుతాను, నువ్వు బాధపడద్దు అని చెప్పేసి ఉన్నట్టయితే నేను ఒక విషయం చేసి చెప్పండి అండి, మంచిగా చెడైనా తీసుకోవాలి అని చెబితే నేను వ్లాగ్స్ చేస్తున్న సంగతి, నేను బాగానే చేస్తున్న సంగతి తెలుసు. కానీ వాటిలో కొన్ని మార్పులు చెరుపులు, అంటే మనిషి అనగా తప్పులు ఒప్పులు చేస్తూ ఉంటాడు. కానీ ఆ విషయంలో నాని కొంచెం పర్సనల్ లైఫ్ని వీడియోస్లో తీసుకొస్తున్నారు. పిల్లల్ని ఎక్కువ చూపిస్తున్నారు. ఇంతకుముందు వీడియోస్ ఉన్నట్టుగా ఉండట్లేదు, కొంచెం కంటెంట్ తగ్గింది. ఎందుకు బాగా వీడియోస్ తీయచ్చు కదా చక్కగా, అంత పర్సనల్ లైఫ్ అవసరం లేదు, ఉన్న కంటెంట్ ఒక కంటెంట్ అనుకొని తీయండి అనేది రెండో మ్యాటర్. తర్వాత వచ్చేసి మూడోది ఏంటిది రాజు?
ఏ విషయం కాల్స్ గురించి? చేస్తున్నారంట మన సబ్స్క్రైబర్స్. మన సబ్స్క్రైబర్స్ చాలామంది మనం చిన్నది బిజినెస్ పెట్టుకున్నప్పుడు ఆ నెంబర్స్ తీసుకొని చాలామంది ఫోన్లు చేయడం, ఆ ఫోన్లకి రాజీవ్ కుమారి చాలా రోజుకి ఒక 10 కాల్స్ అని వస్తూ ఉంటాయి. వస్తే అందరితో బాగానే కాల్స్ లో 5 మంచిగా మాట్లాడతారు. ఇంకా తర్వాత మగవాళ్ళు ఎవరో ఒకరు చేయడం, ఇంకా ఎట్లాగా నార్మల్ కాల్స్ వస్తా ఉన్నాయి. నేను తప్పేం చేశానంటే రాజీ ఫోన్ నెంబర్ ఇవ్వడం తప్పైపోయింది. నా దాన్ని ఇస్తే మగవాళ్ళు చేసినా లేడీస్ చేసినా నేను మాట్లాడగలుగుతా, కానీ ఇంకా అప్పుడప్పుడు మగవాళ్ళు చేస్తా మాట్లాడుతా ఉన్నారు. నెగిటివ్ గా తాగి చేసే వాళ్ళు ఉన్నారు. ఇంకా అట్లా చేస్తున్నారని చెప్పేసి నేను అదే నెంబర్ గుర్తుంచుకొని ఫోన్ ఎత్తట్లా. దాని కింద మళ్ళీ ఎట్లా పెడుతున్నారు. అలాగా నెగుడుగా కొంతమంది మాట్లాడతారన్న ఉద్దేశంతో ఆడపిల్లలతో కొంతమంది బేవర్స్ వాళ్ళు ఉంటారు. ఏంటంటే మీకు గుర్తుందో లేదో రాజీ, మనం ఒక 6 months 1 year బ్యాక్ మన బండి సేల్ చేద్దామని చెప్పేసి ఆ రోజు భయం పడుతుంది బావా నాకు ఫోన్ కాల్స్ ఎత్తాలంటే. ఆ రోజు నా బండి అమ్ముతాని చెప్పేసి బండి ఫొటోస్ అలానే చెప్పాను, వీడియో కూడా పోస్ట్ చేశాను. అంటే మాకు 3 పిల్లలతో మాకు బండి ఇరికైపోయింది, అమ్మాలన్న ఉద్దేశంతో వీడియోస్ పెడితే ఏం జరిగింది, ఆ రోజు నైట్ 8 గంటలకి ఫోన్ చేశారు. ఆ స్లాంగ్ వచ్చేసి శ్రీకాకుళం వాళ్ళు మాట్లాడినట్టు ఉంది. మంచితనంగా రాజు చెప్పిద్దానండి. మంచితనంగా మాట్లాడినని చెప్పి మాట్లాడి ఇట్లా బండి తీసుకుంటామన్నా మీ వీడియో చూస్తాము బాగుంటాయి అది అని చెప్పి చాలా మాట్లాడారు. మేము 50,000కి అమ్ముతామండి అంటే 50,000కి కాదన్నా నేను 70,000కి కొంటాను, ఒక 20,000 ఇప్పుడు ఫోన్పే కొడతాను, రేపు మన ఇద్దరం మీట్ అయిన తర్వాత ఇంకా 50,000 ఇచ్చి ఇంకా బండి తీసుకుని వెళ్తానన్న అంత బాగా మంచిగా మాట్లాడాడు. వేరే అతను తీసుకొని అరే నిన్ను తేలు కుట్టింది కదరా, నిన్ను తేలు కుట్టినట్టే నేను కూడా నిన్ను కొడతాను రా అని చెప్పేసి ఖైదని భావన పాపం చండాలంగా తిట్టేశారు. ఎందుకు రైట్ మాట్లాడుతున్నారు, ఏముందిరా నీ వల్ల ఉపయోగం అన్నా, మేము తీసుకునేది లైఫ్ స్టైల్ అన్న, మేము భార్య భర్తలు ఇంట్లో పని చేసుకోవడం, మా పిల్లలు ఏందో, మేము కష్టపడేది ఏందో, మేము ఉన్నది మాకు దేవుడి చిన్న జ్ఞానం బట్టి ఏదో తీసుకోగలుగుతున్నాము, పోస్ట్ చేయగలుగుతున్నాం అన్న. ఇప్పుడు మీకేమైనా బాధ అంటే అరే నీకు ఆ తేలు కుట్టిందిగా, బాగా నెప్పుట్టిందిగా, నీకు అట్నే ఉండాలిలేరా అని కొంతమంది చేస్తున్నాం. అంటే మనం ఏ కాడికి మంచి పోతున్నాం ఇప్పుడు చేస్తున్నాం. ఇప్పుడు ఇంతమంది వీడియోస్ మీరు చూస్తూ ఉంటున్నారు, మీలో ఎవరికో ఒకరికి 10 మందికైనా ఒక 1% అయినా నేను గిట్టపోవచ్చు. అది మా తప్ప రాజీ తప్ప చెప్పండి. ఇప్పుడు మేము అంటే మీకు నచ్చపోయింది అనుకోండి, ఆ వీడియో స్కిప్ చేసేయండి, లేకపోతే సబ్స్క్రైబ్ చేసి ఉంటే ఒకవేళ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మా వీడియోస్ మీ దగ్గర రావు కదా. ఇప్పుడు యూట్యూబ్ అనగా ఎన్నెన్నో వీడియోస్ పంపిస్తూ ఉంటాయండి మీ ముందుకి. ఇప్పుడు మీ చేతిలో, ఇప్పుడు నా చేతిలో ఫోన్ ఎలాగుందో మీ చేతిలో కూడా ఫోన్ ఉంటుంది. ఇప్పుడు మీ విషయం నాకు నచ్చిపోతే నేను ఎమ్మనే నచ్చట్లేదురా, మీతో అనవసరం లేదని చెప్పేసి స్క్రోల్ చేసేస్తాను. అదేవిధంగా నేను మీకు నచ్చపోయింది అనుకోండి, నేనే నచ్చాలని నేను చెప్పను. నేను నచ్చినప్పుడు స్క్రోల్ చేసేయండి, ఇలా స్కిప్ చేసేయండి, లేకపోతే అన్సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మాకు ఇష్టం ఉన్న వాళ్ళని చూస్తేనే కదా మాకు హ్యాపీగా ఉండేది. అలాగ నెగిటివ్గా చాలాసేపు మాట్లాడి అదని ఇదని అని చెప్పేసి అన్నారు. అన్న మాటలు కూడా నైట్ అంతా నేను నిద్రపోవాలా. అరే ఇలాగా మంచిగా మాట్లాడి పలానా చోటకు రా, ఇలా బండి మేము రిసీవ్ తీసుకుంటాము అని చెప్పేసి తర్వాత ఏమన్నారు తెలుసా, తర్వాత మళ్ళీ నెగిటివ్గా మాట్లాడడం, బూతులు మాట్లాడి చేసి ఇప్పుడు నేను అదే నమ్ముతానండి. ఒకవేళ మీరు మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కాల్ చేసి బాగా మాట్లాడి ఇలాగా అవసరం ఉంది పలానా చోటకు రా అని చెప్పేసి, ఇప్పుడు వాళ్ళు పలానా చోటకు రా బండి కావాలని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నెగిటివ్గా ఉండి ఇప్పుడు వాళ్ళ మనసులోది ఎమ్మని ఎలాగక్కి ఇప్పుడు బూతులు ఎట్ట నాకు మాట్లాడారు. అక్కడ మంచితనంగా వచ్చి అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమైనా చేస్తే అసలుకి ఏందా పరిస్థితి. మంచితనానికి పోతే అరే అప్పుడు అనిపించింది, ఈ రోజుల్లో మంచితనానికి ఎవరు పోగోదు, ఎవరి మనసులో ఎవరు కుట్ర ఎలా ఉండిద్దో తెలియదు అని చెప్పేసి నాకు అనిపించిందండి. ఎందుకంటే ఈ రోజుల్లో సగం ఫోన్ కాల్స్ కూడా ఈ మధ్య రిసీవ్ చేసుకోవడానికి కారణం కూడా అదే. చాలా అది కాక నేనంటే ఏదైనా సమాధానం చెప్పగలుగుతాను, కానీ లేడీస్కైనా జెంట్స్కైనా రాజకుమారి మగవాళ్ళతో మాట్లాడి ఏం సమాధానం చెప్పగలుగుతుంది. ఇప్పుడు ఫోన్ ఎత్తలేకపోతేనేమో రాజీకి నానికి డిమాండ్ పెరిగిపోయింది, నేను ఫోన్లు కూడా ఎత్తట్లేదు, చేయట్లేదు అన్నాను. కానీ అనుకోవచ్చు, కానీ మీరు కొంచెం ఆలోచించండి. ఇలా నెగిటివ్ ఒకటి వస్తుంది, నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్ మాటలు మాట్లాడుతున్నాను, అదొక పాయింట్. తర్వాత రెండో విషయం వచ్చేసి రాజకుమార్కి 3 పిల్లలు. నేనా
నా కుటుంబం కోసం నా పని నేను చూసుకోవాలి కదా, నా కుటుంబం గడవాలంటే. ఇప్పుడు నేను ఆ పనిలో నేను బిజీగా ఉంటాను. రాజీ 3 పిల్లలతో ఇంట్లో పనులతో మీకు తెలుసండి, ఒక్క పిల్లోడు పుడితేనే ఆ ఇంట్లో ఎంత పెద్ద పనిగా ఉంటుందో తెలుసు కదా. అలాంటిది రాజుకు 3 పిల్లలతో ఉండి ఇంట్లో పనులు చేసుకుంటా, పిల్లల్ని చూసుకుంటా, మళ్ళీ రెండో మాటగా నాతో పాటు పనికి రావడం, ఇన్ని జరుగుతున్నప్పుడు ఫోన్ కాల్ వచ్చినప్పుడు కొంచెం రిసీవ్ చేసుకోకపోవడం తప్పంటారా చెప్పండి? దీనికి పొగరు అనుకుంటారా, లేకపోతే వాళ్ళన్ని పనుల్లో ఉంటున్నారు కదా, రాజకుమారి 3 పిల్లలతో చేసుకోగలుగుతుంది కదా, ఇన్ని వాళ్ళు ఉన్నప్పుడు బిజీలో టైంలో ఉన్నప్పుడు మనం ఏం చేయగలుగుతాము అన్న మాటకి ఏం కాదు. కానీ ఇంకా ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, వాట్సాప్ కాల్స్ ఇంకా ఎక్కువ వస్తాయి. ఒకలైతే ఏమండి, ఇప్పుడు ఒక 10 మంది చేశారు అనుకోండి, ఆ 10 మందిలో 2-3 అంటే మాతో మాట్లాడే, ప్రేమగా మాట్లాడాలని చేయాలని ఎవరికైనా ఉంటుంది, నాకైనా ఉంటుందండి. నేనంటే ఇప్పుడు కొత్త మనిషి అనుకోండి, తెలిసిన తర్వాత అతనితో మాట్లాడాలి, ఎలా ఉన్నారు, బాగున్నారా, పిల్లలు బాగున్నారా అని నాకు అడగాలనిపించింది. అదే రీతిన మాట్లాడాలి. 10 మందిలో 3 ఉంటే 7 మాత్రం ఎలాగుంటారు చెప్పమంటారా, వాట్సాప్ కాల్ చేస్తారు. చేసి ఇలా చేస్తారా, హలో ఎవరండి అని అడుగుతా. ఇంకా అంతే, సైలెంట్గా ఉంటుంది అంట, సైలెంట్గా ఉండిద్ది ఆ ఫోన్ అంతా. అంటే మేమేం మాట్లాడేది మా కథ వింటున్నారు తప్ప అటునుంచి మాటలో సమాధానం చెప్పరు. గట్ట ఒకే వ్యక్తి 10 సార్లు చేస్తాడు అదే ఫోన్ నెంబర్తో. అసలు ఎందుకండి అలా చేయడం? మేము పెద్ద సెలబ్రిటీలేం కాదే, మా అంత స్తోమత కూడా మాకు లేదు. అంత పేదరికంలో ఇంకా చాలా తక్కువ వాళ్ళం అండి. మాతో అంతగా ఏముంది మా దగ్గర, అంతగా ఫోన్ కాల్ చేసి మాట్లాడాల్సిన విషయం. ఫోన్ కాల్ చేసి ఏముందా వాళ్ళ దగ్గర, ఏమి విందామా అని మ్యూట్లో పెట్టుకొని వినాల్సిన పరిస్థితి ఏంది? మీరు ఎందుకు సైలెంట్గా ఉంటాం? ఇప్పుడు మీరు ఫోన్ చేయాలనుకున్నారండి, తప్పులేదు. ఆ ఫోన్ చేసినప్పుడు మీరు మాట్లాడాలి కదండి. అది మాట్లాడకుండా మీరు అట్లా మ్యూట్లో పెట్టుకుంటే దానికి అర్థమైంది అంటే అట్లా ఆలోచిస్తుంటే ఎన్నెన్నో రాంగ్ వస్తాయి థాట్స్. అలాగా చాలామంది చేస్తున్నారన్నమాట. అలాగా మీరు దయచేసి ఫోన్ కాల్స్ ఏమైనా పెద్ద పని విషయం అన్నట్టయితేనేమో కాల్ చేయండి తప్ప కాళ్ళు అనవసరమైన ఫోన్ కాల్స్ చేసి రాజుని బాధ పెట్టకండి, నన్ను బాధ పెట్టండి. ఇంకా రాజకుమారి చేసిన ఫోన్ కాల్స్ ఎన్నో ఉండొచ్చు, రాజకుమారి దగ్గర ఫోన్ ఇంకా రాజు నాకు ఎన్నో చెప్పట్లేదు. ఈ నెగిటివ్ స్పిరిట్స్ ఎందుకులే అన్న మా భావన చెప్పి బాధ పెట్టడం ఎందుకన్న ఉద్దేశంతో చెప్పట్లేదేమో, కానీ చెప్పిన వరకైతే ఇదండి. ఫోన్ కాల్స్ మేము ఎత్తడానికి కారణం ఒకరిని చూసి, ఒకడు చెడ్డోడిని చూసి, ఇప్పుడు 10 మందిలో ఒకడు చెడోడు ఏంటంటే మిగతా వాళ్ళు కూడా అందరు చెడోలు అవుతాన ఉద్దేశంతో ఫోన్ కాల్స్ ఎత్తట్లేదు. ఆ విషయంలో క్షమించండి, సరేనా? క్షమించమంటారా, లేకపోతే మరి మీరు చెప్పింది కూడా పాయింటే కదా అని అంటారా, అది మీ ఇష్టం, మీ అభిప్రాయానికి వదిలేస్తున్నాను. వాళ్ళు చేసినట్టుగా అందరూ అట్నే ఉంటారా అంటారేమో మళ్ళీ. ఉండరు. ఇప్పుడు మనం మాట్లాడిన వాళ్ళని అంతతో ఇప్పుడు 10 మంది చేస్తే వాళ్ళు 9 మంది అట్నే ఉన్నారు కదా. ఎవరో ఒకళ్ళిద్దరు మంచి వాళ్ళని చూసి వాళ్ళు కూడా చెడులే అయిపోతున్నారు అనే ఉద్దేశం మన భయంతో మన ఫోన్ కాస్త వెళ్తట్లేదు. అది కాక మనకు పిల్లలతో కుదరట్లేదు, మనకి ఈ పనులు కుదరట్లేదు. కాబట్టి ఇవన్నీ ఉంటాయండి. ఏదైనా ఉంటే వాట్సాప్ కాల్ చేయండి, అంటే మెసేజ్ చాట్ చేయండి. మెసేజ్ పెడితే దాన్ని బట్టి రాజీ రిప్లై వచ్చింది. సరేనండి, ఈ విషయం అయిపోయింది. 4వ విషయం రాజీ, అసలుకి ముఖ్యంగా మనం తీసే వీడియోస్ వాళ్ళకి నచ్చట్లేదు కదా. పలాని వీడియో తీయండి అని, పలాని వీడియో తీయండి రాజీ అని చెప్పు. అంటే మనం తీసే వీడియోస్ అయితే వాళ్ళకి నచ్చట్లేదు కదా బాబా. ఈ వీడియో తీయండి రాజీ, ఈ వీడియో బాగుండిద్ది, ఇట్లా ట్రై చేయండి అని చెప్పేసి కుకింగ్లో కానీ ఏదైనా డైలీ రొటీన్లో కానీ వాళ్ళు చెప్పినట్టు చేద్దాం. అంటే మా నుంచి కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి నేను నా భార్య ఏంటంటే మీ నుంచి ఏం చేయాలో మేము చెప్తే దాన్ని బట్టి మేము చేస్తాం. అదండి. కుకింగ్ అంటారా, ఏదన్నా పిల్లలతో రొటీన్ వ్లాగ్ అంటారా, ఏమన్నా ఫ్రాంక్ అంటారా, అలాంటిది మీకు నచ్చింది పలానా వీడియో అని చెప్పేసి పలానా కామెంట్ చేస్తే దాన్ని బట్టి అదే ఉందని మీ డైలీ రొటీన్ వ్లాగ్ తీసుకుంటా పోండి. అయ్యే మొదటి నుంచి చూస్తున్నాం కదా, ఇప్పుడేముంది మళ్ళీ విచిత్రంగా అడుగుతున్నారని అడగవచ్చు. ఇప్పుడైతే ఫుల్ ఖాళీగా ఉన్నామండి, ఏం పని పట్టలేదు.
ఎందుకంటే ఎండాకాలం పనులు లేవు. ఏడైనా పనులకి వెళ్దాం అంటేనే పిల్లలోడు స్కూల్కి వెళ్తున్నాడు. ఏదైనా ఒక 10 మందిని మాట్లాడుకొని ఒక ₹1,00,000 మనుషులను పెట్టి ఇన్వెస్ట్ చేసి వెళ్దాం అంటే ఇంక పిల్లల్ని వదిలిపెట్టి పోలేము. ఇల్లుని ఇంకా అలానే కోళ్ళు అని చెప్పేసి కొన్ని తెచ్చుకున్నాము. ఇల్లుని వదిలిపెట్టుకొని ఇప్పుడు మొన్నటిదాకా అంటే పిల్లలతో పట్టణంలో పోయాం, కానీ ఇంకా అదే జీవితం అనుకుంటే బాగుండదు అన్న ఉద్దేశంతో ఆ ఆలోచన రాణించుకోవట్లేదు. ఒకటో రెండో పనులు వస్తే చేసేసి పూర్తి చేసి పక్కకి వచ్చేసాను. ఏదో ఉన్న నాళ్ళు కూలి పనికి వెళ్తాను. ఈ పనులు కాకుండా మీకు కూడా వీడియోస్ కొంచెం మంచి కంటెంట్ తీయమంటున్నారు కాబట్టి మీరు ఏది ఉద్దేశించుకుంటున్నారో ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని పలానా అని చెప్పి వీడియోస్ కామెంట్ చేస్తే దాన్ని బట్టి చేస్తాం. మీరు కామెంట్ చేయండి. దాన్ని బట్టి మేము వీలున్నంత వరకు వీడియోస్ పోస్ట్ చేయడం చేస్తాము. మెయిన్ వచ్చేసి ఇంతకుముందు మనం క్యాంపింగ్ వీడియోస్ చేసాం కదా, ఆ క్యాంపింగ్ వీడియోస్ గురించి చాలామంది క్యాంపింగ్ చేయనని కొంచెం బాగుంటుంది బోర్ కొట్టకుండా అని చెప్పేసి ఒక 10 మందిలో 5 అడుగుతున్నారు. అంటే క్యాంపింగ్ చేయమంటేనేమో చేస్తానండి. క్యాంపింగ్స్ ఏమో ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ మెయిన్ ఛానల్ ఇస్మార్ట్ నాని వ్లాగ్స్లో అదొక డైలీ రొటీన్గా వ్లాగ్స్గా వస్తున్నాయి. ఇప్పుడు దాంట్లో క్యాంపింగ్స్ పెడితేనేమో ఇప్పుడు క్యాంపింగ్స్ మొదటి నుంచి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు కాదు కదా, మళ్ళీ మిమ్మల్ని అబ్జర్వ్ చేసినట్టు ఉంటుందన్న నా ఆలోచన. రాజీ ఛానల్లో క్యాంపింగ్స్ పెడతామంటే రాజీ ఛానల్ మొత్తం కుకింగ్గా ఉంది. ఆ కుకింగ్ ఛానల్స్ వంటలు ఏం చూసి నచ్చి మీరు సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు 30,000 మంది దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఈ 2 ఛానల్లో ఈ క్యాంపింగ్స్ వీడియోస్ పెట్టి మిమ్మల్ని అంటే కంటెంట్ అంతా కలిపినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో దాంట్లో పోస్ట్ చేయాలని అనిపించట్లేదు. కొత్త ఛానల్ పెడదాం అన్న ఉద్దేశంతో నేను ఉన్నా క్యాంపింగ్స్కి. అయితే సరేనా అని మాకు ఏ ఛానల్ అయినా పెట్టు, మాకు నచ్చితే మేము చూస్తాము, మీ వ్లాగ్స్ క్యాంపింగ్ కూడా చూస్తాము అన్నట్టయితేనేమో రాజ్కుమార్ ఛానల్లో క్యాంపింగ్ వీడియోస్ పెట్టాలని అనుకుంటున్నాం. కాదు నాని ఎంత ఇబ్బందిగా ఉంది, మేము చూడలేమంటే క్యాంపింగ్ వాటికి ఒక ఛానల్ పెట్టుకుంటాం, వీడియోనైనా ఛానల్ అన్నా పెట్టుకుంటాం. అది మీ ఇష్టం, అది కూడా మీ అభిప్రాయానికే వదిలేస్తున్నా. చెప్తేనే దాన్ని బట్టి చేద్దామండి. నెక్స్ట్ అది అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? మీరు మాత్రం అట్టా నెగిటివ్ గా చేస్తుంటే మా ఆయన చాలా బాధపడుతూ ఉన్నాడు. అదే మనం ఏమనుకుంటున్నాము, రాత్రి రాజ్కుమార్ 10 గంటల దాకా 11 గంటల దాకా అదే మాట్లాడుకుంటాం. సబ్స్క్రైబర్స్ ఎట్లా ఫోన్ చేశారు అమ్మాయి ఇదని చెప్తా ఉన్నాడు. వదిలే బావా, మన ఇష్టంగా తీయొద్దు వీడియోస్. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ కనుక్కొని వాళ్ళ అభిప్రాయం ఏందో తెలుసుకొని వీడియో తీద్దాం. షార్ట్స్ కూడా ఎక్కువ తీయండి, వయసు రాజ్కుమార్ మాట తీరు కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో చెబుతున్నారు కాబట్టి షార్ట్స్ కూడా తీయడానికి ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే 1 lakh సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. త్వరగా రీచ్ వచ్చిద్ది, త్వరగా బాగుపడతారు. మీరు బాగుంటే మేము బాగుంటాము. చక్కగా తీయండి నాని అని చెప్పేసి కొంతమంది ఉంటే, కొంతమంది ఏమో నెగిటివ్గా ఉంటారు. అలా ఏదైనా కానీ మంచిగా రిసీవ్ చేసుకోగలం తప్ప చెడుని రిసీవ్ చేసుకోలేముగా. సరే అండి, మీ మాట ప్రకారమే మీరు ఏ వీడియోస్ తీయాలని ఉద్దేశించుకున్నారో నేను ఆ వీడియోస్ తీయడానికి ప్రయత్నిస్తాను. చివరిగా వచ్చేసి దీవెన మహేంద్ర వాళ్ళు గురించి ఇంకా మీరు ఎందుకు రెస్పాన్స్ అవ్వట్లేదు, ఎందుకు చెప్పట్లేదు? ఇప్పుడు మొన్నటిదాకా వాళ్ళని ప్రతి వీడియోస్ మీతో పరిచయం చేయగలిగాను. వాళ్ళ మ్యారేజ్ వీడియోస్ కానీ, తర్వాత వాళ్ళు మాతో పాటు వాళ్ళ డైలీ రొటీన్ బ్లాగ్స్ కానీ ప్రతిదీ మీకు తీయగలిగాము, మీకు చూపించగలిగాము, చేయగలిగాము. అది ఒకప్పుడు బాగున్నప్పుడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుందంటండి, 2 మాటలు అని చెప్పేస్తా. ఒకటేమో ఫస్ట్ వచ్చేసి దీవెన వాళ్ళ అమ్మగారి ఇంటికాడ ఉంది, మహేంద్ర బాబాయ్ వాళ్ళు చిన్నమ్మల దగ్గర ఉంటున్నారు. ఇంకా నేను ఇంతవరకే చెప్పగలనండి. ఎందుకంటే ఇంకా పర్సనల్ వాళ్ళ గురించి ఇంకా మనం చెప్పకూడదు, తీసుకురాకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళు బాగున్నట్టయితే మీ ముందు ఇలా తీసుకురాగలుగుతాను, లేకపోతే లేదండి. బాగున్నారంటే బాగున్నారని చెప్పగలుగుతాను. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఆడ ఉంది, తమ్ముడే ఉన్నాడు, వాళ్ళు ఎందుకు ఉన్నారా, ఇదేందా, ఇవన్నీ ఇప్పుడు మనకు వాళ్ళ పర్సనల్ని ఒక ఆడపిల్లని ఇలా సోషల్ మీడియాలో తీసుకురావడం ఎందుకన్న ఉద్దేశంతో ఇప్పుడు మంచి అయితే 10 మంది చెప్పుకోగలుగుతామండి, చెడైతే ఏం చెప్పుకోగలుగుతాము? ఆ ఉద్దేశంతో ఇంకా తీసుకురావట్లేదండి. మన దాకా దీవెన మహేంద్రని ఎందుకు పరిచయం చేశాను అని అంటే
అది నా పరిచయం చేయడం తప్పంటే తప్పే మరి. ఎందుకంటే ఇప్పుడు నా తమ్ముడు, మా మరదలు, ఇప్పుడు నా సొంత తమ్ముడు ఉన్నాడండి. ఇప్పుడు వాళ్ళని కూడా మ్యారేజ్ వీడియోస్ పోస్ట్ చేసి వాళ్ళు నా తమ్ముడు, మా మరదలండి, తర్వాత మా బావ, మా చెల్లండి అని చెప్పేసి శ్రీను రోజు బ్లాగ్స్, అలానే సుబ్బు బుజ్జి అఫీషియల్ ఛానల్, ఇప్పుడు వీళ్ళందరినీ పరిచయం చేయబట్టే కండి వాళ్ళ ఛానల్ సొంతంగా పెట్టుకొని నెలకి ఎంత కొంత గొప్ప రెవెన్యూ జనరేట్ చేసుకుంటున్నారంటే అది మా కారణం వల్లే కదా. ఇప్పుడు అలా అనుకుంటే మా తమ్ముడు వాళ్ళకి నేను నెగిటివ్ అవ్వాలి. ఎవరికి? మా సుబ్బుకి, అలానే బుజ్జికి. వాళ్ళు నన్ను వాళ్ళని నేను పరిచయం చేసినందుకు. మా చెల్లెలకి, మా బావకి నేను కూడా నెగిటివ్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళని పరిచయం చేసినందుకు. కానీ ఇప్పుడు వాళ్ళ దృష్టిలో నేను మంచివాడిని అయ్యాగా. ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉండబట్టే వాడు 50% 30% మా సబ్స్క్రైబర్స్ అయ్యి వాళ్ళకు కూడా సపోర్టింగ్గా ఉండి చేయగలుగుతుంది. అదే ఉద్దేశంతోనే కదా. ఇంకా మా అన్నదమ్ముళ్ళు, ఇప్పుడు మా నాన్న వాళ్ళు అన్నదమ్ములు 2. ఇప్పుడు మా నాన్నకి మేము ఇద్దరు కొడుకులమే, మా బాబాయ్కి ఒక్కడే. వాడిని కూడా ఒక మూడో తమ్ముళ్ళలాగా నేను ట్రీట్ చేస్తా, నా సొంత తమ్ముళ్ళలాగా. మా బాబాయ్కి ఒక్కడే కదా, వాడిని కూడా పరిచయం చేసి తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ పెట్టుకుంటే, ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళకంటే రోజు వాళ్ళకంటే చాలా హైప్ ఇచ్చారు, చాలా సపోర్ట్ చేశారు, చాలా వ్యూస్ కూడా వచ్చినాయి, చాలామంది తెలిసింది మహేంద్ర దీవెన ఎవరు అంటే. అలాంటప్పుడు వాళ్ళకి ఇంకా మంచి లైఫ్ ఉండేదే అని మేము చాలా అనుకున్నాం. నేనైతే చాలా చాలా కళ్ళగా అన్నా, అరే ఈ చాలా హైప్ వచ్చిందిరా, వీళ్ళు మనకంటే ఇంకా చాలా బెటర్గా ఉంటారు, నా తమ్ముడు కంటే మా చెల్లెల కంటే మాకంటే ఇంకా మంచి లెవెల్లో పొజిషన్లో ఉంటే అంతకంటే కావాల్సింది ఏముంది. ఈ రోజుల్లో డబ్బు ఏది శాశ్వతం కాదండి. ఒక్క సహాయం చేసామా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు చచ్చేవారంత వరకు. అలాగని మా నుంచి ఏదో మంచి జరిగిద్ది అన్న ఉద్దేశంతో వాళ్ళని మీకు ముందు తీసుకురావడం, ఇలాగ వాళ్ళని పరిచయం చేయడం, వీడియోస్ అన్నీ ప్రతిదీ మా కుటుంబం, మా ఫ్యామిలీ మెంబర్ లాగా మీతో చూపించుకోవడం తప్పంటే మరి తప్పే. మరి ఇంకా అది మీకే వదిలేస్తున్నా. ఇక నుంచి దీవెన మహేంద్ర గురించి వాళ్ళ పర్సనల్ విషయం కదా అది కొన్ని రోజులకైనా. ఇప్పుడు వాళ్ళ గురించి నేను నెగిటివ్గా చెబుతానండి. నేను నెగిటివ్నెస్ తర్వాత వాళ్ళ అయిన వాళ్ళు చూస్తారు, తర్వాత మా చిన్నమ్మ వాళ్ళని చూస్తారు, నువ్వు ఎందుకు చెప్పావరా, నువ్వు ఎందుకు చేసావరా, ఎల్లకాలం అలానే ఉన్నాగా, తర్వాత మారొచ్చు, తర్వాత మంచి అవ్వచ్చు అని అనుకుందాం. జరిగేది అదే అండి. ఇప్పుడు ఆ నెగిటివ్ గురించి మీకు చెప్పాను అనుకోండి, తర్వాత వాళ్ళు మంచి అవ్వచ్చు, దేవుడి దేవల్ల అయితే మంచి అవ్వచ్చు. అయినా తర్వాత ఈ నెగిటివ్నెస్ ఇట్నే ఉంటుందిగా, ఎందుకంత పని అన్న ఉద్దేశం నాది. ఇప్పుడు తప్పుడు వాళ్ళు చేసి మళ్ళీ తర్వాత మంచి వాళ్ళని చేయడం ఎందుకండి, వాళ్ళు మంచి వాళ్ళుగానే బాగానేయండి, అర్థమవుతుందా. తర్వాత వాళ్ళ గురించి నెగిటివ్ చెప్పి తర్వాత వాళ్ళు మంచి చెప్పి ఇవన్నీ చేస్తే ఇప్పుడు నేను ఇబ్బంది పడతాను మీ దృష్టిలో, నేను అటు ఇటుగానే అయిపోతాను, వాళ్ళ దృష్టిలో నేను చెడని అవుతాను. అందుకని చెప్పేసి నేను కోరుకుంటున్న ఒకటేనండి, మీ నుంచి రిక్వెస్ట్గా వాళ్ళ గురించి ఇక నుంచి కామెంట్ చేయకండి. బుజ్జి అది దీవెన మహేంద్ర గురించి ఏమైనా విషయం ఉంటే వాటి గురించి మమ్మల్ని అడగండి, కామెంట్ కూడా చేయకండి, అర్థమవుతుందా. ఆ కామెంట్ చేసి వాటికి నేను రిప్లై ఇవ్వలేదని అని మీరు బాధపడడం ఇవన్నీ వద్దండి. వాళ్ళ గురించి అయితే మీరు ఇక్కడ నుంచి అడగండి, వాళ్ళ నుంచి సమాధానం నా నుంచి లేదు. ఏదైనా ప్రతిదీ ఫస్ట్ నుంచి నేను చెప్పగలుగుతున్నాను, చేసుకోగలుగుతున్నాను. ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేకపోయినా రేపైనా ఒకవేళ మళ్ళీ నెగిటివ్ నుంచి పాజిటివ్ అవ్వచ్చు. ఇప్పుడు నెగిటివ్ మిమ్మల్ని వాళ్ళని చేసి తర్వాత పాజిటివ్ చేయాలంటే అది చాలా తప్పు. అందుకని ఉద్దేశంతో వాళ్ళ గురించి అయితే ఇంకా కామెంట్స్ చేయకండి. అది ఏమైనా మంచి విషయం అయితే వాళ్ళే వచ్చి వీడియోస్లో ముందు రోజులు రావచ్చు కదండి పరిస్థితి. సరేనా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, పెద్ద భారం దిగిపోయినట్టుంది. మా వాళ్ళని అయిన వాళ్ళని చెప్పేసి మీ ముందు తీసుకురావడం ఏంది, వాళ్ళ ద్వారా నేను మీకు నెగిటివ్ కావడం ఏంది. అంతే, ఈ రోజుల్లో మంచిగా పోతే చెడు వచ్చింది ఖచ్చితంగా. ఏం చేద్దాం.
చెప్పండి, మీరు ఏ వీడియోస్ తీయమంటే ఆ వీడియోస్ తీస్తాము. తర్వాత వచ్చేసి క్యాంపింగ్ వీడియోస్ కూడా ఈ ఛానల్లో పోస్ట్ చేయమంటే పోస్ట్ చేస్తాను, లేదా కొత్త ఛానల్ పెట్టమంటే పెడతాను. రెండోది వచ్చేసి ఏమో ఇంకా మూడో విషయం ఏంది రాజీ? ఫోన్ కాల్స్ అంటే ఇంకా రాజీ పిల్లలతో బిజీగా ఉంటాం. అలానే కొంతమంది నెగిటివ్గా మాట్లాడడం, బెదిరించడం చేయడం వలన చేయలేకపోతున్నాము. అది తర్వాత మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది ఒకసారి అందరూ కొంచెం ఇంటికి రండి అన్న, మీతో మాట్లాడాలి, మీతో పాటు భోజనం చేయాలి, రాజీ చేతి వంట తినాలి అని చాలామంది అడుగుతున్నారు. ఇంటికి కూడా ఇన్వైట్ చేస్తున్నారు ఎక్కడెక్కడ దూరం నుంచి. చెబుతున్నాకండి, నేను ఇబ్బందుల్లో ఇంకా పిల్లలతో మేము రావాలన్నా, ఇంటికి రావాలన్నా, చేయాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడే అదే అనుకోండి, మా ఊరు అనుకోండి, అదే మా ఇంటికి రండి సరదాగా. రాజకుమారి మీకు కావాల్సినది చెప్పండి, నేను తీసుకొస్తాను. రాజకుమారి చక్కగా మీకు చేపల పులుసో మటన్ కర్రీయో మీకు ఇష్టం వచ్చింది చేసి పెట్టిద్ది. ప్రశాంతంగా మీరు తినవచ్చు. మేము ముగ్గురు పిల్లల్ని తీసుకొచ్చి మీ కాడికి వచ్చి కొంచెం ఇబ్బంది పడే కాడికంటే మీరు వచ్చారనుకోండి, ప్రశాంతంగా మా ఊరు చూసినట్టు ఉండిద్ది, మా అమ్మని చూసినట్టు ఉంటుంది, అంత బాగుంటుంది కదా. కాదు మీ ఇష్టం, ఓకేనా? ఎందుకంటే అంటే మీ దగ్గరికి మేము రాలన్న బాధ మాకు బాధగానే ఉంటుంది, కానీ ఆ బాధ పిల్లలతో ఉండగలుగుతున్నాం కాబట్టి అక్కడికి రాలేకపోతున్నాం. అదే మీ ఇద్దరం జత అనుకోండి, ఎక్కడికి బండి పోయి ఒకరోజు మీ బండి ఎక్కి వచ్చి ఒకరోజు ఒక నైట్ మీ దగ్గర స్టే చేసినా మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. పక్క పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, ఆ పక్క పిల్లలు మీ కాడికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు ఉండిద్ది అన్న ఉద్దేశంతో మేము రావట్లేదని తప్ప మాకేం ఇబ్బంది లేదండి, ఓకేనా? ఇంకేంది? సరేనండి, ఇక నెక్స్ట్ వీడియో రాజీ మా తమ్ముడు పొలం వేసాడు కదా, మొక్కజొన్నలో స్వీట్ కార్న్స్ వచ్చినాయి, వాటిలో పకోడీ ఏదో కొత్తగా చేయాలనుకుంటుంది. నేను పోయి మొక్కజొన్న కండులు చేలోకి వెళ్ళి తీసుకురావడానికి వెళ్తున్నాను. ఆ వీడియో మన నానిరాజీ విలేజ్ బ్లాగ్స్లో కుకింగ్ ఛానల్ వస్తుంది, చూడండి. ఇంకా ఇంకేం లేవండి, మరి ఇంకా మీకు అంత క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నా. మీతో మాట్లాడాకే మా ఆయనకి కొంచెం మొహంలో కళ వచ్చింది, లేదా నుంచి డల్గా ఉన్నాడు. కొంచెం ఈ 10 రోజుల్లో ఇంటికాడ ఉండటం వల్ల కొంచెం నన్నగైనట్టున్నా నేను. ఇంతగా అర్థం గడిపోయి దూకుంటుంటే ఏంది రాజీ, నేను కొంచెం కలర్ వచ్చా అనుకుంటా నీ మీద అనుకుంటా, ఇద్దరం చేతుల్లో అడుకుంటా ఉన్నా అనమాట. రాజకుమార్ కూడా ఎలాగుందని అడుగుతున్నారు. రాజకుమార్ చాలా బాగుందండి. విజయవాడ హాస్పిటల్ చూపించాం కదా ఎయిమ్స్లో, కొంచెం ఆ మెడిసిన్ అంతగా ప్రయోజనం లేదు అన్న ఉద్దేశంతో మళ్ళీ నసరాపేట నిన్న చెప్పాను కదా, నసరాపేట వెళ్ళి బ్లాగ్ కూడా చూపించాం కదా, రాజకుమార్ కూడా చూపించాను ఉద్దేశంతో. అలా నేను కూడా చూపించుకుంటూ మెడిసిన్ వాడుకుంటూ ఇలాగా ఉన్నాం. దేని దెబ్బ? నూనె పడిందా? జాగ్రత్తగా ఉండాలి. సరే అండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. మీ కామెంట్ చేస్తే దాన్ని బట్టే ఇంకా మేము డిపెండ్ అవుతాం. మీ కామెంట్ కోసం ఎదురు చేస్తాం. కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. 1 lakh సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం, మంచి ట్రీట్ చేసుకుందాం. అలానే చెప్పడం మర్చిపోయానండి, ఈ మంత్లో ఇంత బ్యాడ్గా ఇంత నెగిటివ్గా స్ప్రెడ్ అవుతుంటే ఈ మంత్లో కొంచెం హ్యాపీనెస్గా మొలకలు రాబోతున్నాయి అన్నమాట. మీకు ఇష్టమైన రాజీ పుట్టినరోజు ఈ మంత్లో ఎప్పుడు? ఎన్నో తారీఖు? 12 నాది. మళ్ళీ ఇంతకంటే నా మహాలక్ష్మి, నా కూతుర్ది బంగారు తల్లి బర్త్డే 17. 2 సెలబ్రేషన్స్ ఉన్నాయి, బర్త్డే సెలబ్రేషన్ ఈ మంత్లో. ఇద్దరికి విష్ చేయండి. అలానే బర్త్డే చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాము. రాజీ బర్త్డే సెలబ్రేషన్ చేయకపోయినా నా కూతురు బర్త్డే సెలబ్రేషన్ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాము. ఆ ఉద్దేశంతో ఉన్నాము. అలానే నా కూతురికి చిన్న బంగారం కూడా బర్త్డే గిఫ్ట్గా. ఇప్పుడు ఎన్నో సంవత్సరం? 4 వచ్చింది. 4 వచ్చిద్దా? 3 సంవత్సరాలు వేస్ట్ చేసినట్టే నా కూతురు విషయంలో. ప్రతి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం గొప్పతనం కాదు. ఆ బర్త్డే సెలబ్రేషన్ అప్పుడు కూతురికి ఓ బంగారం చేపించడం గొప్పతనం ఒక తండ్రికి. ఇప్పుడు నాకు అనిపించింది, విజయవాడలో ఉండి సుకన్య స్కీమ్ లో 10,000 కట్టు.
అమ్మాయికి ఆ, అవును. సంవత్సరం birthday. అంటే డబ్బు పరంగా ప్రతి బర్త్డేకి ఏదో ఒకటి చేస్తున్నా. మేమేమో అప్పుడు స్కూల్లో మీరు కట్ గుర్తుందా లేదా? చేసాం కేకు. ఉమ్. ఎన్ని కేకులు తిన్నామో నేనేమో సంవత్సరానికి 10,000 వచ్చి సుకన్య కాదు. స్కీము డిపాజిట్ చేశాను. నేనేమో అక్కడ ఇప్పుడు అలా కాకుండా ఒక బంగారం తీసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నాము. అంటే అమ్మో, పుట్టినరోజు ఇప్పుడు కల్లా బంగారు రేట్ ఎట్టో తెలుసా? ఎంతైనా ఉన్నాయి. పుట్టినరోజు కల్లా తీసుకోలేకపోయినా ఈ మంత్ ఎండికైనా కూడా తీసుకోవాలనుకుంటున్నాం. ఎలా జరుగుద్దామండి చూద్దామండి మరి. ఓకేనా? సరే మరి. సరే, ప్లీజ్ లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్. రిక్వెస్ట్ అండి, మిమ్మల్ని మనసుకి ఏదన్నా తప్పొప్పుగా నేను మాట్లాడితే రాజీ అని నన్నైనా క్షమించండి. మేము ఉన్నది ఉన్నట్టుగా మీతో మాట్లాడాము. వాటిలో ఏదైనా ఒక మాట నాని ఈ మాట నువ్వు అనుకోదు, రాజీ నువ్వు ఈ మాట అనుకోదన్న మాట మేము తెలియక అన్నట్టయితే దాన్ని కూడా క్షమించండి. ఓకేనా? బాయ్ అండి.